వాడు నిన్ను ద్వేషించును. జ్ఞానము గలవాన్ని గద్దింపగా వాడు నిన్ను ప్రేమించును. జ్ఞానము గలవానికి ఉపదేశము చేయగా వాడు మరింత జ్ఞానము నొందును. నీతి గలవానికి బోధ చేయగా వాడు జ్ఞానాభివృద్ధి నొందును. సో ఈ వాక్యాన్ని బట్టి మనం చూస్తే అపహాసకులకు, భక్తిహీనులకు మనము మంచి మాటలు చెప్పాలి, మంచి మార్గం నడిపించాలి అనుకుంటే వాడు ఏం చేస్తాడు అంటే రివర్స్ అవుతాడు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఒక మాట చెప్తాడు, పందులు ఎదుట ముత్యాలు చల్లకుడి. ఒకవేళ మీరు చల్లిన ఎడల ఆ ముత్యాల విలువ వాటికి తెలియక పందులు ఏం చేస్తాయంటే మానవులకు